రైతులను రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లాపాల్ రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో బదిలీ చేయడాన్ని స్వాగతిస్తూ ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. మండల శాఖ అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని, రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అన్నదాతల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వెల్లడించారు. అసలైన పంట భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేయడం స్వాగతించాల్సిన విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి నరసింహులు, వైస్ చైర్మన్ రామిరెడ్డి, ముస్తాబాద్ అధ్యక్షుడు రాజు, శ్రీనివాస్ గౌడ్, నామాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు భానురెడ్డి, కొమరయ్య, అనిత, నవీన్ గౌడ్, మహేందర్, దశరథం, రామచంద్రారెడ్డి, వంశీ, బాలయ్య కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఇక ముందు కూడా ఇంకా ఈరోజు కొన్ని పడతాయి, కానీ ఏం అదైనా పడదు. రైతులు కొందరు చెప్తారు ప్రతిపక్షాలు, రైతు బంద్ చేస్తలేడు, వీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరు, ఎన్నో చెప్తారు. ఎవరి మాటలు నమ్మకండి. ఈ ప్రజాపాలన ఇలా బ్రోకర్ దండాన్ని దళాలు అస్సలు లేదు వ్యవస్థ. ప్రతి ఒక్క రైతు సంతోషపరచడానికి మన కుటుంబం లెక్క మన కాంగ్రెస్ పార్టీ. ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ. ఏదో ఉన్నోళ్ళకో కాళ్ళు కొనిచ్చడం ఇది కాదు. మన అమ్మగారు మన సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చిందంటేనే ఎంత గొప్ప విషయము అని మనం అన్ని విషయంలో ముందుకు మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ముందుకు సాగాలని చెప్తూ ఎన్నో పథకాలు మనకు ఇస్తుంది. ముందుకు వెళ్ళాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎన్నో మన బలహీన వర్గాల కుటుంబాలకి ఎన్నో మన ఇంద్రమ్మ ఇల్లు కానీ, మన సన్న బియ్యం కానీ, మన గ్యాస్ విషయంలో కానీ, మన మహిళలకు ఎన్నో విషయాల్లో ముందుకు పెద్దపీట వేస్తుంది. మన ఐకేపీ సెంటర్లో కానీ ఎన్నో పథకాలు ముందుకు వెళ్ళాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ సభ్యులందరికీ మనము ఐక్యత ఉండి ముందుకు తీసుకెళ్ళి నాతో ఇచ్చిన అందరికీ పేరుపైన ముందుకు వెళ్ళాలని నా యొక్క లక్ష్యంకి ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇచ్చింది. ఇచ్చి మన ఇసుక కూడా ఫ్రీ ఇల్లు కట్టుకోవాలి. ప్రతి ఇల్లు రాలేదని బాధపడేదే లేదు. ప్రతి ఒక్కరికి మనం ఇచ్చిన బట్టి ఇల్లు ఉడక ఇస్తుంది, ఇసుక ఇస్తుంది. ఒకటి మళ్ళా అన్ని వర్గాలకు మొట్టమొదలు పిల్లలు వేస్తే స్కూల్ పోతున్నారు. పొద్దున్నే తల్లిదండ్రులు పిల్లలు తయారు చేస్తా ఉన్నారు. పేద ఇంటి పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు పోతూ ఉన్నారు. పోతే ఉదయమే వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపుతా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల జూన్ 12వ తారీఖు మొదలైతే మరి 11వ తారీఖు నాడే స్కూల్ పిల్లలకు పాఠ్య పుస్తకాలతో పాటుగా నోటు పుస్తకాలు కూడా అందించింది. అదేవిధంగా ప్రతి విద్యార్థికి కూడా స్కూల్ యూనిఫామ్లు అందిస్తూ ఉంది. మధ్యాహ్న భోజనం కూడా సన్న బియ్యంతో అందిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఎవరైతే పిల్లలు, అదేవిధంగా ఇవాళ రైతులు, దేశానికి అన్నం పెట్టేవాడే రైతు. అప్పుడు గత ప్రభుత్వం అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్లాట్లకు, రోడ్లకు కూడా ఇవాళ రైతు బంధు అనేది ఇచ్చింది. కానీ దానివల్ల కార్పొరేట్ వ్యవసాయదారులు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి లాభమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసింది. ఈ విధంగా రైతు బంధు అనేది ఇచ్చుకుంటూ పోతే భూమి లేని పేదలు అందరూ ఇవాళ ఎవరైతే శిస్తులు కడుతున్నారో వాళ్ళపై భారం పడతా ఉంది. మరి ఈ విధంగా వ్యవసాయం ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నది ఈ ప్రభుత్వం. వచ్చాక పేద ప్రజల నడుపై మరి భారం పడద్దు. శిస్తులు ప్రతి దాని మీద రేటు పెంచకుండా మరి ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో ఆ సాగు భూమికి మాత్రమే ఇలా రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం